నేతన్న నేస్తంలోకి సంబంధించి కొంతమంది అర్హత కలిగిన వారు మిస్ అయినారనే ఉద్దేశంతో దాని మీద ప్రతిపక్షాలు విపక్షాలు కామెంట్ చేస్తూ ఉండడం చూస్తున్నాం. వాటన్నిటికీ కూడా ఈరోజు చెబుతూ సమాధానం చెప్పదలుచుకున్నారు. అదేవిధంగా దానితో పాటు అసలు ఈ నేతన్న నేస్తం ఎలా వచ్చింది, ఎలా మొదలైంది ఈ పథకము, ఎవరి హయాంలో ఏమి జరిగింది, ప్రతిదీ కూడా చరిత్ర హిస్టరీ ఉంటేనే భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఉంటారు. వాటన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఉండడానికి ఈరోజు రావడం జరిగింది. నిన్న పట్టాల శ్రీరామ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి గంగిరెద్దుల గ్రామాలకు వెళ్ళడం కాదు, ప్రజా సమస్యలు పరిష్కరించారు వైసీపీ నాయకులపై పట్టాల శ్రీరామ్ నేను పరిష్కరించిన విధంగా, నేను సొల్యూషన్స్ ప్రయోగించిన విధంగా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు తిరిగినాడు, ఈ దేశంలో కూడా ఏ నాయకుడు తిరిగినాడు. ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా అయిపోయింది. జనాల దగ్గరికి నాయకులు వెళ్ళడం ఏంటి, అక్కడ పోయి సమస్యలు కనుక్కోవడం ఏంటి అనేది ఇట్స్ కొత్తగా ఉన్న నేచర్. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా గంగిరెద్దులాగా అంటారా, డెఫినెట్గా జనాల ముందు మాకు ఓట్లు వేసిన దానికి, గెలిపించిన దానికి వాళ్ళ దగ్గర గంగిరెద్దు కాకుంటే వాళ్ళు చెప్పిన దానికంతా తల ఊపాల్సిన పరిస్థితి. నేతన్న నేస్తంకి సంబంధించి ధర్మవరం పట్టణానికి సంబంధించి మగ్గం ఉన్న ప్రతి ఇంటికి వెరీ క్లియర్గా చెప్తుంది. గతంలో వచ్చేది యాన సబ్సిడీ అంటే రేషం ఇచ్చేవాళ్ళు, దాని మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. కానీ గవర్నమెంట్ మగ్గం ఆ ఇంట్లో ఉంటేనే ఇవ్వడానికి ఇచ్చినారు. దాని విధంగా 10,365 మందిని గుర్తించడం జరిగింది. కొన్ని షెడ్ మార్గాలు ఉన్నాయి. అంటే వివిధ గ్రామాల నుంచి వచ్చి, వివిధ ప్రాంతాల నుంచి ఒకటే ప్రాంతంలో 30 మంది, 40 మంది, 50 మంది మగ్గాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి దీని కిందికి రాదు. ఎందుకు రాదు అంటే ఎవడొస్తున్నాడో, ఎవరు మగ్గమో ఎవరిల్లో తెలియదు. వాడు అర్హత కలిగిన వాడు ఉండొచ్చు, అనర్హుడైనా అయిన వాడైనా ఉండొచ్చు. సో ఒక క్యాలిక్యులేటివ్గా, ఒక మెజర్మెంట్గా చేయలేమనే ఉద్దేశంతో తీసేసింది. షెడ్ వర్కర్స్కి తీసేసింది 10,365. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే నిబంధనలు ఈరోజు కాదు, గతం నుంచి ఉండేది. 1000 చదరపు అడుగులు, 300 యూనిట్లు కరెంటు, 10 ఎకరాల భూమి. ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ కానీ ఉండకూడదు అనేది గవర్నమెంట్ యొక్క ఒక గైడ్లైన్స్ ఇవ్వడం. ఈరోజు అదే గైడ్లైన్స్నే పాటిస్తున్నాం తప్ప కొత్తగా నియమ నిబంధనలు ఏవి తీసుకొని రాలేదు. వెరీ క్లియర్గా చెప్తున్నాం. కానీ దీనిలో కొంతమందికి సంబంధించి ఏం సమస్య వచ్చిందంటే, కరెంటు బిల్లు 300 యూనిట్లు ఉండేదానిలో ఒక 229 మందికి, 229 మెంబర్స్కి 300 యూనిట్స్ కంటే ఎక్కువ వచ్చింది యావరేజ్. అంటే అది కరెక్షన్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు. ఈ కరెంటు బిల్లు ఈ విధంగా రావడానికి కూడా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్లలో ఏమిటి కారణము అంటే గతంలో ఎల్ఈడి లైట్స్, ఇంటికి 2 లైట్లు ఇస్తున్నారనే సందర్భంలో నీ ఆధార్ కార్డ్, నా ఆధార్ కార్డ్, అట్లా డిఫరెంట్ ఆధార్ కార్డులు తీసుకొని ఎల్ఈడి బల్బు కోసం మిక్సప్ చేసినారు. దానివల్ల ఒకటే ఇంటికి, నీకు తెలిసి పడి ఉండకపోవచ్చు, నీ ఆధార్ కార్డు వేరే వాళ్ళకి దొరికైనా చేసి ఉండవచ్చు. ఆ విధంగా ఎక్కువ 229 కేసెస్ ఉన్నాయి. 71 మంది చనిపోవడం జరిగింది. ఈ పోయిన దానిలో కూడా 71 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ ఆధార్ సీడింగ్ చేయడం జరిగింది. ఇంతకుముందు సీడింగ్ లేదు ఆధార్కి. అంటే నాకు ఇక్కడ ఒక ఇల్లు ఉండొచ్చు, ఇంకో ఇల్లు వేరే చోట ఉండొచ్చు. ఈ రెండింటినీ కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు సీడింగ్ చేయడం వల్ల ఆ విధంగా కొన్ని ఇబ్బంది జరిగింది. 4 వీలర్ సొంత కారు ఉన్న వాళ్ళకు ఉండకూడదు అనేది, ఇది పేదోళ్ళకి ఇవ్వాల్సిన పథకం కాబట్టి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 21 మంది ఉన్నారు. ఐటీ రిటర్న్ చేసే వాళ్ళు 11 మంది ఉన్నారు. ల్యాండ్
వాళ్ళకు 3 మంది ఉన్నారు. ఈ విధంగా కొంతమందికి రావడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఇవన్నీ కరెక్షన్స్కి పెట్టడం జరిగింది. 729 హౌస్ హోల్డ్స్ కరెక్షన్స్ చేయడం జరిగింది. గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. అంటే తప్పుగా రికార్డ్ అయినాయి ఇవన్నీ వస్తాయి. గతంలో అమ్మఒడి టైంలో కూడా ఈ విధంగా తప్పుగా రికార్డ్ అయితే అవన్నీ కూడా రెక్టిఫై చేసి గ్రీవెన్స్ రైజ్ చేసేసి మళ్ళీ తెప్పించారు. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఆప్షన్. అలా రెక్టిఫై చేసిన దాంట్లో ప్రతి 6 నెలలకు ఒకసారి రెక్టిఫై అయిన వాళ్ళందరికీ కూడా డబ్బులు పడుతుంది. మొన్న 19వ తేదీ కూడా రిలీజ్ చేయడం జరిగింది 548 కోట్లు. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఆలోచన అర్హత కలిగిన వారందరికీ ఇవ్వాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, అనర్హత వాళ్ళకి ఎవరికే కానీ ఇవ్వకూడదు అనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. ఆ పద్ధతిలో చేస్తూ ఉంటుంది. సో దీంట్లో పార్టీల పరంగా లేకుంటే కులాల పరంగా ప్రాంతాల పరంగా ఎక్కడే కానీ ఎవరికే కానీ తీసేయాలి. ఇది జరిగిన విషయం. దీనికి సంబంధించి గతంలో ఏ విధంగా జరిగింది, మా వాళ్ళకి ఎంతమందికి పార్టీల పరంగా ఏ విధంగా వీళ్ళు తీసేసినారు, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీల పరంగా తీసిన వీళ్ళందరూ కథలు చెప్తున్నారు. గతంలో ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఏ విధంగా హింసించినారో తెలియదు, పార్టీల పరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. ఈరోజు ఎవడైనా కానీ ఈ 10,000 మందిలో ఇన్నాళ్లలో ఇస్తున్న ఏ పథకంలో కానీ నువ్వు పలానా పార్టీ వాడివని, పలానా వాడివని మేము ఎవరికైనా తీసేసినామా? ఎవరికైనా కానీ పలానా పార్టీ వాళ్ళని నేను ఇవ్వలేదా, పలానా పార్టీ వాళ్ళని పెన్షన్ ఇవ్వలేదా, పలానా పార్టీ వాళ్ళని అమ్మఒడి ఇవ్వలేదా? టెక్నికల్ రీజన్స్లో ఏదైనా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మిస్ అయిందచ్చు. అంత మాత్రాన ఎక్కడికి పడితే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడలేక అసలు ఈ స్కీమ్ ఎలా మొదలైంది, ఏ విధంగా అనేది కూడా అందరం ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించి 2011 నేను అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు చేనేత కార్మికులందరూ కూడా పెరిగిన ముడి సరుకుల కోసం ధర్నాలు చేయడం జరిగింది. ప్లీజ్ నేను ధర్మవరంలో ఉన్న ప్రతి చేనేత కార్మికుడు వినాలి, ప్రతి ఒక్క వ్యక్తి వినాలి. వాట్ ఈస్ మై కమిట్మెంట్, నేను ఈ కార్మికుల పక్షాన ఏ విధంగా పోరాడాలని, ఏ విధంగా చేసినానని చెప్పేసి ఇట్స్ మై రిక్వెస్ట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలు కేవలం పబ్బం గడుపుకోవడానికి రాజకీయాల కోసం చేస్తున్నారు తప్ప ఏ రోజు ఏ విధంగా ఉపయోగపడినారో కూడా ఆలోచించుకోవాలి. సో ఆ విధంగా పడితే ధర్నాలు చేశారు. ఇక్కడే మన కళాజ్యోతి సెంటర్లో కాదు, పిఆర్టీ దగ్గర మొత్తం అంతా చేనేత కార్మికులందరూ ధర్నా చేసినారు. నేను ఎమ్మెల్యే, సబ్సిడీ విపరీతంగా పెరిగినాయి. చేస్తే నేను అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అనుకుంటా ముఖ్యమంత్రి గారు, ఆయన దగ్గరికి నేను కమ్యూనిస్టులు, నాకు తెలిసి పోలరామాంజనేయులు వాళ్ళు వచ్చింటారు, ఇంకా చలపతి వాళ్ళు వచ్చింటారు, కమ్యూనిస్టు సోదరులు, వామపక్షాలందరినీ కూడా పిలుచుకోకూడదు. కేజీకి 150 రూపాయలు సబ్సిడీ లెక్క 4 కేజీలకు 600 రూపాయలతో సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. 150 రూపీస్తో అంటే 600 రూపాయలతో ఆ కార్యక్రమం యొక్క ఇంటెన్షన్ ఇంట్రెస్ట్ మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా 2011 నుంచి 2014 వరకు పథకంలో బాగా సజావుగా జరుగుతుంది. అందరికీ కూడా ప్రతి నెల ఇస్తాం. దాంట్లో కూడా ఎక్కడ మేము పార్టీల పరంగా చూద్దాం, వాడు వీడు అని వ్యత్యాసమే లేకుండా చేయడం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది 2014లో. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాళ్ళు, 6 నెలలకు ఒకసారి ఇచ్చుకుంటూ పోయేవాళ్ళు. మేము ధర్నాలు చేస్తే తప్ప ఇవని సందర్భం. ఈ పెండింగ్ బిల్లుల కోసం రావటం లేదని మేము 31/1/2017లో ఈ విధంగా మేము ధర్నా చేయడం జరిగింది. సెరికల్చర్ ఆఫీస్ దగ్గర ఎవరిని అడిగినా చెప్తాం. అలా ధర్నాలు చేసిన మా మీద కూడా కేసులు పెట్టినారు. చేనేత కార్మికుల కోసం ధర్నాలు చేస్తే మా మీద కూడా కేసులు పెట్టినారు. దిగి రాకపోతే దీక్షలు చేస్తామని కూడా పెట్టారు.
ధర్నాలు చేసినాం. మేము ఇప్పుడు ధర్నాలు చేస్తాము అప్పుడు బిల్లులు వేస్తాము. అలా వేసినారు. 31/1/2017 లోపల ధర్నా చేసినాం. తర్వాత మళ్ళీ 8 నెలలకు 8/8/2017లో మళ్ళీ ఈ బిల్లుల కోసం 13 నెలలు బిల్లులు రావాలి అని చెప్పి మళ్ళీ మేము ధర్నా చేసినాం. మీరు 1000 ఇచ్చి లేకపోతే 600 రూపాయలన్నా ఇవ్వండి అయ్యా అని చెప్పి 8/8/2017 మీరు కూడా చేనేత కార్మికులు గుర్తించండి, రాజకీయ నాయకులు గుర్తించండి, ఒకవేళ కొత్తగా వచ్చిన తెలియజేయండి. చేయడం జరిగింది 8/8/2017. కాక మళ్ళీ 17/10/2017 17/10/2017 ఇంకా కాక మేము 37 రోజులు రిలే నిరాహార దీక్ష చేసినాం ఈ డబ్బుల కోసం. 37 డేస్ దగ్గర అప్పటికి 13 నెలలు బకాయి ఉన్నారు. 13 నెలలు బకాయి ఉన్నారు, ఇవ్వలే. ఆ 1000 రూపాయలు కూడా ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు ధర్మవరంకి వచ్చి ఆ 1000ని 2000 చేస్తాం, 1000ని 2000 రూపాయలు చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించి మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఇస్తాం. మీరందరూ ఆలోచించుకోవాల్సిందే. అప్పటికి యాన్ మీద సబ్సిడీ వచ్చే ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అది ధర్మవరంలోనే హైయెస్ట్గా వచ్చేది. తర్వాత నగిరి, చిత్తూరులోనూ కొన్ని ఏరియాలు వచ్చేది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అందరికీ వచ్చేది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దగ్గర 86,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేతన్న నేస్తం 24,000 ఒకటేసారి ఇచ్చేస్తాను. నెల 1000 కాకుండా ఒకటేసారి 2,000తో 24,000 ఒకటేసారి కొట్టేస్తాను సంవత్సరానికి. అది 7వ తేదీ చేనేత దినోత్సవం రోజు పడుతుంది. ఇది మేము చేసిన కార్యక్రమం. ఇవి కాకుండా దగ్గర 5/1/2016, 6/1/2016, 7/1/2016 ఈ 3 రోజులు ధర్మవరంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు చనిపోయిన చేనేత కుటుంబాలకు అందరి ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన ప్రభుత్వం వస్తానే మీకు సాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు దగ్గర 52 మందికి 52 మందికి మేము ఇది చేసి ఇచ్చినాం. భిక్షాటన 25 మందికి అంతమందికి చేనేత కార్మికులకు 50,000 లెక్కన 65,000 ఇవ్వడం అడిగాలి. మళ్ళీ మేము చేసినాం. ఇది 5/1/2018, 6/16, 6/1/2016, 7/1/2016 రైతులతో పాటు చేనేత కార్మికులకు ఇవ్వడం. మన ప్రభుత్వం వస్తానే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు. తర్వాత 19/2/2018, 20/2/2018 కంటిన్యూస్గా 2 రోజులు నేను ధర్మవరంలో చేనేత ఆత్మహత్యలు స్పందించకపోవడంతో 2 రోజుల పాటు నేను భిక్షాటన చేయడం జరిగింది. ఈ ఊళ్ళో భిక్షాటన చేసి దగ్గర 65,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చేటట్టుగా 24,05,000 రూపాయలు ఇచ్చి పుట్లమ్మ గుడి దగ్గర నేను పంచడం జరిగింది. 65,000 ఒక్కొక్క కుటుంబానికి ఇస్తే ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం వస్తానే ఈ చనిపోయిన చేనేత కుటుంబాలకు అందరికీ కూడా మేము డబ్బులు ఇస్తాము 5 లక్షల అని చెప్పి అని మాట చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం వస్తూనే ఫస్ట్ సంవత్సరమే డిసెంబర్ 21వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అప్పుడు నేతన్న నేస్తం లాంచింగ్కి ధర్మవరంకి వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు 52 మందికి సంబంధించినది చెక్కులు ఆ రోజు ఇస్తే నేనే 57 మందికి ఎత్తుకున్నాను. 2,60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 ,000 ఇంటింటికి వెళ్ళి 5 లక్షలు చెక్కి పడింది. తెలుగుదేశం చేయలేదు, చంద్రబాబు నాయుడు చేయలేదు, ఇప్పుడు చెప్తున్న వాళ్ళు అప్పుడు మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు చేయలేదు. నేను వెళ్ళి ఇంటింటికి ఇది ఆ రోజు నేను చేనేత కార్మికులకు సంబంధించి చేసిన సందర్భం. రెండోది 2014 దీని నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు బీజేపీతో బాగా ఉన్నప్పుడే ఈ చేనేత వస్త్రాల మీద GST వేసినారు. అంతకుముందు చెప్తాను, అంతకుముందు 9 to 14 మధ్య ఈ రేషాల మీద చేనేత దాని మీద GST లేదప్పుడు, వ్యాట్ ఉండేది. వ్యాట్ వేయాలని
ప్రభుత్వం ప్రయత్నిస్తే, నేను కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ప్రయత్నిస్తే, నేను అప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ వ్యాట్ అనేది లేకుండా ఇక్కడ చేనేత కార్మికుల మీద కావచ్చు, వస్త్రాల మీద కానీ నేను చేయడం జరిగింది. వ్యాట్ అనేది లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ పిలుచుకోబోయి ముఖ్యమంత్రి గారి దగ్గరతో మాట్లాడి చెప్పాను. తర్వాత 14 to 19 మధ్యలో చేనేత మీద జిఎస్టీ 5% వేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, తెలుగుదేశం ఎంపీ కూడా ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు ఈడపై గల్లీలలో ధర్నా చేసినారే తప్ప ఏ రోజు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్కి కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు. దానికి నేను ఈరోజు 5% ట్యాక్స్. తర్వాత ఈ 5%ని 12% చేస్తారు అని చెప్పేసి మొత్తం మీడియా కానీ ఇవన్నీ కూడా ప్రచురించిన తర్వాత నేను, మా ఎంపీను మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వంగా గీత, మేమందరం కూడా నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఈ 5%తో ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ దీన్ని 12% చేసే ఆలోచన మీరు చేస్తున్నారు, ఇది తప్పు, ఆ విధంగా చేయొద్దండి మేడం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ రోజు ఆ జిఎస్టీని పెంచుకోకుండా కూడా ఆపుకుంటారు. ఒక రిప్రజెంటేషన్ కూడా లేదు, అప్పుడు జిఎస్టీ ఇస్తారు, మేము పెంచకూడదని చెప్పేసి ఇస్తే ఇప్పటికీ కూడా 5% మీదే ఉన్నారు. ఇది నిజం కాదా? హౌ కమిటెడ్ వీఆర్ అని నేను చెప్తున్నాను. మీ కమిట్మెంట్కి మా కమిట్మెంట్కి ఉన్నా. ఇప్పుడు ఓవరాల్గా కూడా నిజంగా చేనేత కార్మికులకు ఒక నిజమైన సమస్య ఒకటి ఏర్పడింది. రేషాల రేట్లు పెరుగుతుంది, అది ఇష్టానుసారం బాగా పెరుగుతుంది. అది ఒకరి చేతిలో పెరుగుతున్నాయని, రేషన్ మండి అనే వ్యాపారస్తుల చేతిలో పెరుగుతున్నాయని అలా కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే, ఈ పెరుగుతున్న దాంట్లో ముఖ్య కారణం ఏంటంటే పంట మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా తక్కువ. ఈ తక్కువైన సమయంలో పంట తక్కువైంది. ఈ తక్కువైన సమయంలో డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయింది అంటే, కోవిడ్ టైంలో చాలా వరకు కూడా చైనా ప్రోడక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిలబెట్టింది చైనా ప్రోడక్ట్స్. దాంట్లో కూడా ఈ సిల్క్ యార్న్ అనేది కూడా ఒక భాగం. ప్రపంచంలో హైయెస్ట్గా ఈ సిల్క్ యార్న్ కల్టివేషన్లో ఉన్న దానిలో చైనా ఒకటి, వియత్నాం ఒకటి. మన ప్రాంతంలో చూస్తే మనకి ఇక్కడ ఎక్కువగా హిందూపూరు, మడక్సిరా ఈ ప్రాంతంలో గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి విపరీతంగా సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ పంట దిగుబడి చాలా తగ్గడం వల్ల ఈ రేట్ పెరుగుతుంది. ఒక సైడ్ చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సెరికల్చర్ రైతుకు మంచి రేటు దొరుకుతుంది. అదేవిధంగా వైస్ వర్సగా ఈ రేషన్ రేట్లు కూడా బాగా పెరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేను 5/3/2002 మార్చి నెలలో నిర్మలా సీతారామన్ గారు మన ఇక్కడికి వచ్చినప్పుడు, మన పాలసముద్రం దగ్గర, నేను, నాతో పాటు మాధవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకరనారాయణ, వీళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం, ఇలా చైనా నుంచి ఇంపోర్ట్స్ ఆగిపోవడం వల్ల ఇక్కడ రేషాల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, అవైలబిలిటీకి ఇబ్బంది. అంటే ఆమె తన వర్షన్ ఆఫ్ ది నేషనల్ పాలసీలో భాగంగా ఈ చైనా గూడ్స్ను చాలా వరకు తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఆ విధంగా తగ్గడం వల్ల ఈ మార్కెట్లో ఈ ఫ్లక్చుయేషన్లో విపరీతమైన రేట్లు కానీ రావడం జరిగింది. ఇవి కాకుండా గతంలో NHDC అని ఉండేది, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేజీకి 10% సబ్సిడీ ఉండేది. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009 to 14 మధ్యలో 14 to 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో కమిషన్ల కోసం ఆ పథకాన్ని నిలబెట్టినారు. వాస్తవమా కాదా? ఎవరైనా అడగండి. తర్వాత ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇది పెరిగిన రేషాలకు అనుగుణంగా NHDC ద్వారా మళ్ళీ 10% సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు కూడా టౌన్లో ఇస్తున్నారు. లుక్ అట్ ద కమిట్మెంట్. మీకున్న కమిట్మెంట్ ఏంది, మాకున్న కమిట్మెంట్ ఏంది, మీరు చేసినది ఏంది, మేము చేసినది ఏంది. ఎక్కడైనా కానీ ఈరోజు నీ దగ్గరికి వచ్చి చెప్పే వాళ్ళలో కావచ్చు, నీ దగ్గరికి మాట్లాడే వాళ్ళు, మీరు ఎంతమంది కూడా పార్టీలకు అతీతంగా మేము ఇచ్చామా లేదా? ఈ ఊర్లో
ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో కండువా కప్పుకుంటే తప్ప పెన్షన్లు రాని వాళ్ళు, కండువా కప్పుకుంటేనే తప్ప మరుగుదొడ్లు బిల్లులు కాని వాళ్ళు ఏం మంచి పని చేసినారు? ఏం మంచి పనులు చేస్తున్నారు? ముందు మీరు ఏం చేసినారు ఇక్కడ ఉన్న వాళ్ళకని ఆలోచించండి. నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. ధర్మవరంలో అపార్ట్మెంట్స్ మొత్తుకొని చెప్పినాం, ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, ఇక్కడ మళ్ళా అపార్ట్మెంట్లు పనికిరావు, వీళ్ళకి వేరే విధంగా చేయాలి, వీళ్ళకి స్థలం ఇస్తేనే కానీ వీళ్ళు మగ్గాలు వేసుకోలేరు అంటే 8,833 మందికి అపార్ట్మెంట్లు అని చెప్పి వీళ్ళతో కట్టించుకున్నారు. ఎంతమంది నాకు గుడ్ మార్నింగ్ ఎదురైతే అంటారు. ఈరోజు అవన్నీ సరే కట్టిన కాటికి వదిలేయండి, మిగతావన్నీ ఇల్లు ఇస్తామని 1,400 మందికి మాత్రమే ఇచ్చేసి మిగతావన్నీ కూడా హౌసెస్ ఇస్తాం. 1.5 సెంటుతో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఒక పార్టీలో కన్నా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసుకోవడానికి ఇవ్వడానికి కొత్తగా యాప్ వచ్చింది. అర్హత కలిగిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు. దర్శన్మల్ అనే గ్రామంలో ఒక వెల్ఫేర్, అక్కడ ఉన్న చేనేత కార్మికులు 6 మందికో 7 మందికో ఇవ్వకుండా అబ్స్కాండ్ అయితే అతను ఇమ్మీడియట్గా సరెండర్ చేసి సస్పెండ్ చేయడం. దట్స్ అవర్ కమిట్మెంట్. మేము మాకు ఓటు వేసినారా వేయటం లేదా అని చూడటం లేదు. నా నియోజకవర్గ ప్రజలు వీళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు అందించాలని చూస్తున్నాం. దట్స్ అవర్ కమిట్మెంట్. సో నేను ధర్మవరం ప్రజలు మీరు ఆలోచించండి, అప్పటికి ఇప్పుడుకున్న తేడా, ఏ విధంగా పథకాలు అందుతున్నాయి, ఎవరైనా ఇంటర్ఫరెన్స్, ఇవన్నీ మేము కొత్తగా రూపొందించినది కాదు. ఆల్రెడీ గవర్నమెంట్ సర్టన్ గైడ్లైన్స్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ లేకి ఎంతమంది వస్తే అంతమందికి సాయం చేస్తాం. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ కాదు. ఆ ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే డెఫినెట్గా రెక్టిఫై చేస్తున్నాం. ప్రతి 6 నెలలకు ఒకసారి మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తున్నాం. ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యత అనుకుంటున్నాను. బాధ్యత అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. నాకు తోచినంత వరకు 10 మందికి సాయం చేద్దామని ఆలోచించినమే తప్ప ఎవడి కొట్టాలనేది ఆలోచించలేదు. చేయకూడదు అనేది నా నేచర్. మనం ఉన్నంత కాలం కేతిరెడ్డి మనకు మంచి చేసినాడనే ఆలోచనే కలగల తప్ప ఈరోజు మారని వాడు రేపు మారుతాడని నమ్మకం. మా వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు, అందరితో పాటు మాకు కట్టేసి ఇస్తాన్నారు కదా అని. దానికి ఇంకో విధంగా మీకు ఏదైనా మేలు కావాలంటే చేద్దాం. దయచేసి వచ్చే పథకాల్లో మాత్రం చేయద్దండి. ఒక 4 చేసినారు అంటే 400 వాడైనా చేసేది మాకు కాదంట. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోలో ఓటు వేసిన ప్రతి ఒక్కడూ కూడా, ఓటు వేసినా వేయకపోయినా కానీ నాయకులే అనుకుంటారు మేము చేయలేదా అనే పద్ధతికి. అతని ఓటు వల్లనే మేము గెలిచినామనే పద్ధతిలో ఉన్నాం. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉండాలి. గవర్నమెంట్ ఏ నామ్స్ ఇచ్చిందో దానిలోకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ చేయాలనేది